ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత వారి బ్రెయిన్ ను ఎందుకు దొంగతనం చేశారో తెలుసా? 1955లో ఐన్స్టీన్ అనారోగ్యంతో చనిపోయాక పోస్ట్ మార్టం టైంలో పాథాలజిస్ట్ అయిన థామస్ హార్వే ఐన్స్టీన్ గారి బ్రెయిన్ ను దొంగిలించారు. ఈ బ్రెయిన్ ని 240 ముక్కలుగా చేసి చాలా సీక్రెట్ గా వివిధ దేశాల్లో ఉన్న న్యూరాలజిస్టులు సైంటిస్టులకు పంపించి రీసెర్చ్ చేయించాడు. ఫిజిక్స్ లో రెవల్యూషనరీ థియరీస్ కనిపెట్టిన ఐన్స్టీన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇలా చేశాడు. అయితే రీసెర్చ్ లో ఐన్స్టీన్ బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ కంటే తక్కువ వెయిట్ ఉన్నట్టుగా తేలింది. కానీ లోవర్ పెరైటల్ లోబ్ 20% పెద్దదిగా ఉందని, సెరెబ్రల్ కార్టెక్స్ లోని సల్సీ అని పిలువబడే గాడులు అన్యూజువల్లీ కాంప్లెక్స్ గా ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఐన్స్టీన్ బ్రెయిన్ లో 17% న్యూరాన్స్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటింగ్ అండ్ ప్రాసెసింగ్ లో ఈ న్యూరాన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కారణంగానే ఐన్స్టీన్ బ్రెయిన్ అన్ని వండర్స్ చేసి ఉండవచ్చని, వారిని జీనియస్ గా మార్చి ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. చివరికి 1998లో థామస్ హార్వే తన దగ్గరున్న ఐన్స్టీన్ బ్రెయిన్ పార్ట్స్ ను ప్రిన్స్టన్ హాస్పిటల్ కు తిరిగి ఇచ్చేశాడు. అయితే యుఎస్ లోని మట్టర్ మ్యూజియం లో కొన్ని బ్రెయిన్ పార్ట్స్ ని విజిటర్స్ కోసం ఇప్పటికీ డిస్ప్లేకి ఉంచారు.